إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فقد قال الله تبارك وتعالى في قرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్కే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క త్యాగాలు. సోదరులారా, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక వ్యక్తి కాదు, ఒక ఉమ్మత్. ఆయన ఒక్కడే ఒక సమాజం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి ఖురాను గ్రంథంలో అంటున్నాడు, వఇద్ బితలా ఇబ్రాహీమ రబ్బుహు బికలిమాతిన్ ఫఅతమ్మహున్ قال إني جاعلك للناس إماما قال ومن ذريتي قال لا ينال أحد الظالمين. మేము ఇబ్రాహీమును అనేక విషయాలలో పరీక్షించాము. అన్ని పరీక్షల్లో అతను నికార్సుగా నెగ్గుకు వచ్చాడు. అందువల్ల మేము ఇబ్రాహీమును నాయకునుగా చేశాము. ఇబ్రాహీం అన్నాడు, అల్లా నా ఉమ్మతు కూడా ఇది వర్తిస్తుందా అని అడిగారు. అప్పుడు అల్లా తాలా అన్నాడు, నా వాగ్దానం సజ్జనులకు మాత్రమే వర్తిస్తుంది, దుర్మార్గులకు వర్తించదని అల్లా తాలా చెప్పాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి ఖురాన్లో చాలా చోట్ల ప్రస్తావన తీసుకొని వచ్చాడు. ఆయన విశ్వాసం గురించి, ఆయన పరీక్షల్లో ఎలా నెగ్గుకు వచ్చారో దాని గురించి, ఆయన మాట్లాడిన మాటల గురించి, ఆయన ఇచ్చిన దావా పని గురించి, ఆయన త్యాగాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చాలా చోట్ల ఆయన గురించి ప్రస్తావన తీసుకొని వచ్చాడు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అసాధారణమైనటువంటి యొక్క పరీక్షలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఆయన. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అసాధ్యమైనటువంటి పరీక్షల్లో పాల్గొని నికార్సుగా నెగ్గినటువంటి వ్యక్తి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఆయన జీవితాన్ని చదివినటువంటి ఏ వ్యక్తి అయినా సరే గొప్ప విశ్వాసిగా మారిపోతాడు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితాన్ని చదివినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఒక గొప్ప విశ్వాసిగా మారిపోతాడు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితాన్ని చదివినటువంటి ఏ వ్యక్తి అయినా సరే స్పష్టమైనటువంటి నికార్సైన ఏకదైవారాధకుడుగా మారిపోతాడు.
ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితాన్ని చదివినటువంటి ఏ వ్యక్తి అయినా సరే గొప్ప ధర్మ పారాయణుడైపోతాడు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితాన్ని చదివినటువంటి ఏ వ్యక్తి అయినా సరే అనేక త్యాగాలకు అతను అల్హమ్దులిల్లా పాల్పడతాడు. అనేక త్యాగాలు అతను చేయడానికి కూడా అల్హమ్దులిల్లా వెనకాడడు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితాన్ని చదివినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ప్రపంచాన్ని ప్రేమించడు. అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి అల్లాహ్తో భయపడుతూ అతను పరలోకాన్ని కోరుకుంటాడు. అలాంటి త్యాగమయుని యొక్క జీవితం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితం. సోదరులారా, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా ఇష్టపడిపోయాడంటే ఆయన చేసినటువంటి కొన్ని యొక్క పనులను, కొన్ని యొక్క సున్నతులను ప్రళయం వరకు అలాగే పెట్టేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంతలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఇష్టపడినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి అంటున్నాడు, ఇద్ ఖాల లహు రబ్బుహు అస్లిం, ఓ ఇబ్రాహీం నువ్వు ఆత్మ సమర్పణ చేసుకో అని మేము పిలుపునిచ్చిన ప్రతిసారి కూడా ఖాల అస్లంతు లిరబ్బిల్ ఆలమీన్ అని చెప్పేవాడు. అల్లా, నేను ఎల్లవేళలా నీ యొక్క సన్నిధిలో హాజరుగా ఉన్నాను అని చెప్పేవాడు. నేను సిద్ధం, దేనికైనా రెడీ అని చెప్పి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అనేవారు. సోదరులారా, అది ఎంతటి పరీక్ష అయినా సరే, ఎలాంటి పరీక్ష అయినా సరే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క మాటను ఏ రోజు కూడా జవదాటలేదు. ఎప్పుడు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ను తిరిగి ప్రశ్నించలేదు. ఇది ఎందుకు, అదేమిటి, ఇది ఎలా, అది ఎలా, ఎప్పుడు కూడా ఆయన ప్రశ్నించలేదు. అసాధారణమైనటువంటి యొక్క ఆ పరీక్షలను ఆయన ఎదుర్కొని నికార్సుగా అల్హమ్దులిల్లా నెగ్గి తన విశ్వాసాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు స్వతహాగా పుట్టినది ఎవరి కుటుంబంలో? విగ్రహారాధన చేసే కుటుంబంలో పుట్టాడు ఆయన. తన తండ్రి ఆజరు విగ్రహాలను చెక్కి వ్యాపారం చేసుకునేవాడు, విగ్రహాలను చెక్కి వాటిని అమ్ముకునేటటువంటి వాడు. అలాంటి పూజారి యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం. అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ తరపు నుండి ప్రవక్తగా ఎప్పుడైతే ఎన్నుకోబడ్డారో అప్పటి నుంచి ఆయన మీద కష్టాల పర్వం అనేది స్టార్ట్ అయ్యింది. ఏ విధమైనటువంటి కష్టాలు ఆయనకు ఎదురయ్యాయి అంటే, మనలాంటి వారైతే గనక దాని గాలికి కూడా తట్టుకోలేము సోదరులారా. అలాంటి కఠినమైనటువంటి పరీక్షలను ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎదుర్కొన్నారు. అలాంటి బహుదైవ ఆరాధన కుటుంబంలో పుట్టినటువంటి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఎప్పుడైతే అల్లాహే సర్వలోకాల ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు, మీ స్వహస్తాలతో మీరు చెక్కిన శిలలను మీరు పూజిస్తారా, వాటిని వదిలిపెట్టండి, అన్యదేవతారాధన విడిచిపెట్టండి, ఏకైకుడైన భూమి ఆకాశాల సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు రండి అని ఎప్పుడైతే సందేశాన్ని ఇచ్చాడో, ఎప్పుడైతే తన జాతికి ప్రచారం చేశారో, అప్పటి వరకు ఇబ్రాహీంను ప్రేమిస్తున్నటువంటి ఆ జాతి ఆయనకు శత్రువుగా మారిపోయింది, కన్న తండ్రితో సహా. చరిత్రలో ఎక్కడైనా మీరు విని ఉంటారా? కన్న తండ్రి తన కన్న కొడుకును అగ్గిలో పడేసి శిక్షించడం ఎక్కడైనా మీరు విని ఉంటారా? ఎక్కడైనా మీరు చూసి ఉంటారా? కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క తండ్రి ఏమి చేశాడో తెలుసా? ఇబ్రాహీం, నువ్వు చెబుతున్నటువంటి మాటలు గనక నువ్వు మానుకోకపోతే, అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడు అనే మాటను నువ్వు మానుకోకపోతే, బహుదైవ ఆరాధనను నువ్వు తప్పుపట్టినట్లయితే నిన్ను అగ్గిలో పడవేసి కాల్చివేస్తాము జాగ్రత్త, నిన్ను చంపేస్తాము జాగ్రత్త అని తండ్రి వార్నింగ్ ఇచ్చాడు. సోదరులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వారి అదిరింపులకు కానీ వారి బెదిరింపులకు కానీ ఏమాత్రం లొంగలేదు. అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు, ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక గొప్ప ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. తమ జాతి మొత్తం బంధువులు, చుట్టాలు, స్నేహితులు, ఇరుగు పొరుగు ఊరు వారు మాత్రం
ఊరి వ్యక్తులు జనాలంతా కూడా శత్రువులు అయినప్పటికీ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు గట్టిగా ధీటుగా నిలబడి ధర్మాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఆ విధంగా తొణగని మాట, అలాగే ఆయన తప్పటడుగు వేయలేదు, వెనకడుగు వేయలేదు, వారికి లొంగలేదు, బెదిరింపులకు అదిరింపులకు లొంగలేదు. ఒకే మాట మీద ఉన్నాడు, నా ప్రభు అల్లాహ్, ఆయన్ను మీరందరూ కూడా విశ్వసించాలి, ఇదే రుజుమార్గం అని చెప్పారు. ఆయన విగ్రహారాధన చేయకూడదని, బహుదైవారాధన చేయకూడదని, తన తండ్రి కూడా అదంతా విడిచిపెట్టి అల్లాహ్ వైపునకు రావాలని పిలుపునిచ్చాడు. అయితే జాతి మొత్తం ఏకమైపోయి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని మొత్తానికి అన్నట్టుగానే వారు అగ్ని గుండం మంటేశారు. ఎంత భయంకరమైనటువంటి అగ్నిగుండం అంటే కొన్ని రోజుల పాటు దాన్ని పెద్ద పెద్ద మొద్దులు తెచ్చి అంతా కూడా పెద్ద పెద్ద నిప్పులు ఏర్పడేలాగా వాళ్ళు అగ్ని గుండం మంటేశారు. కనీసం దాని దగ్గరికి పోవాలంటే కూడా సెగకు తట్టుకోలేకపోయారు. అలాంటి అగ్ని గుండాన్ని తయారు చేశారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కాల్చటానికని. అలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని పట్టుకొని ఆ అగ్ని గుండంలో విసిరేశారు. ఆ దుర్మార్గపు చర్య చేసిన వారిలో తండ్రి కూడా ఉన్నాడు. కన్న కొడుకును చూస్తూ చూస్తూ మంటల్లో తోసేసినటువంటి వ్యక్తి హాజరు. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అగ్నిలో పడవేయగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు, ఓ అగ్ని, నా ఇబ్రాహీం కోసం నువ్వు సురక్షితమైనదిగానిగా మారిపోనని చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ విధంగా అగ్ని యొక్క గుణమేంటి? కాల్చటం, మార్చివేయటం. కానీ ఆ అగ్ని ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని దహించను లేదు, కాల్చివేయను లేదు, చంపను లేదు. అది సురక్షితమైనటువంటి యొక్క ప్రదేశంగా మారిపోయి చల్లగా అయిపోయింది. అల్లాహ్ ఆజ్ఞకు అగ్ని ఏమిటి, గాలి ఏమిటి, భూమి ఆకాశాలు ఏమిటి, నీరేమిటి, నిప్పేమిటి, ఏదైనప్పటికీ కూడా తలవంచాల్సిందే. ఆయన సకల లోకాలకు ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఆదేశించిన తర్వాత అది అగ్ని కానీ, గాలి కానీ, నీరు, నిప్పు ఏదైనప్పటికీ కూడా అల్లాహ్ ఆదేశాన్ని పాటించాల్సిందే. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కోసం కాల్చే గుణం ఉన్నటువంటి అగ్ని చల్లగా మారిపోయిందంటే ఎంతటి మహిమ, ఎంతటి అద్భుతం, సుబ్హానల్లాహ్. ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కొన్ని రోజుల తర్వాత అగ్నిగుండం నుండి బయటికి వచ్చాడు. అగ్ని కాల్చలేదు. తర్వాత మళ్ళీ సందేశాన్ని ఇచ్చాడు తన జాతి ప్రజలకి. మారకపోయేసరికి, నాన్న, మీకు, మీ జాతి ప్రజలకు, మీరు ఆరాధించే దైవాలకి నా సలాం, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆయన పలస్తీనా భూభాగం వైపునకు వెళ్ళిపోయారు. ఈ విధంగా విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, ధర్మాన్ని కాపాడుకోవటానికి తమ బంధాలు, బంధుత్వాలు, కన్న ఊరిని, కన్న వాళ్ళని విడిచిపెట్టేసి అల్లాహ్ మార్గం వైపునకు బయలుదేరిపోయినటువంటి మహోన్నతమైనటువంటి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఈ త్యాగాలు నేడు ఎవరైనా చేయగలరా? అల్లాహ్ కోసం తమ ధర్మాన్ని కాపాడుకోవటానికి ఇలాంటి త్యాగాలు ఎవరైనా చేయగలరా? చేయలేరు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దాన్ని సాధ్యం చేసి చూపించారు. సోదరులారా, అలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన భార్య అయినటువంటి సారా అలైహిస్సలాంను తీసుకొని ఆయన ఆ ప్రదేశానికి పోయిన తర్వాత కొంతకాలం ఇరాక్కు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నమ్రూదు రాజు దగ్గర హాజరా అలైహిస్సలాం అన్నటువంటి ఒక స్త్రీని అక్కడ ఆ నమ్రూదు రాజు వారికి కానుకగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. ఆయనకి ముసలితనం వచ్చేస్తుంది, సంతానం కలగలేదు. అలాంటి తరుణంలో పెద్ద భార్య అయినటువంటి సారా అలైహిస్సలాం తన భర్తకు పెళ్లి చేయాలి, సంతానం కావాలన్నటువంటి ఉద్దేశంతో హాజరా అలైహిస్సలాం నుంచి పెళ్లి చేయడం జరిగింది తన భర్తకి. హాజరా అలైహిస్సలాం వారికి ఎప్పుడైతే ఇచ్చి పెళ్లి చేశారో దాని తర్వాత ఒక కుమారుడు కలిగాడు, ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఆ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు పుట్టిన తర్వాత ఇక రెండో పరీక్ష మొదలవుతుంది. ఎలాంటి పరీక్ష అంటే చూడండి సోదరులారా, ఎలాంటి జన నివాసం లేనటువంటి, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి, కనీసం ఎక్కడ పంట పొలాలు కూడా పండనటువంటి ఆ కటిక లోయలో, మక్కా లోయలో తన భార్యను, తన బిడ్డను వదిలిపెట్టాల్సిందిగా ఆదేశం అయ్యింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇది పెద్ద పరీక్ష. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పాలస్తీనా భూభాగం నుంచి, కొన్ని వందల మైళ్ళు ఉన్నటువంటి పాలస్తీనా భూభాగం నుంచి మక్కాకు బయలుదేరుతున్నారు తన భార్యను, పురిటి బిడ్డను తీసుకొని.
బయలుదేరి మక్కా ప్రాంతానికి వచ్చేశారు. అక్కడ చూస్తే ఎక్కడ ఏదైతే ఇప్పుడు మక్కాలో కాబతుల్లా ఉండినదో 4000 సంవత్సరాలకు పూర్వం అక్కడ కేవలము కాబతుల్లా ఆనవాళ్ళు ఉన్నాయే తప్ప మిగతా ఈ పట్టణం కానీ, ఆ జన నివాసం కానీ, ఆ వ్యాపారాలు కానీ, ఆ యొక్క రహదారులు కానీ ఏ సౌకర్యాలు కూడా లేవు. కనీసం ఒక పురుగు కూడా అక్కడ జన నివాసం లేనటువంటి ఒక కటిక లోయ అది. అలాంటి లోయలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన భార్య అయినటువంటి హాజరా అలైహిస్సలాంని, తన కుమారుడు అయినటువంటి లేక పుట్టినటువంటి ముసలితనంలో పుట్టినటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని, వారిద్దరిని కూడా అక్కడ వదిలిపెట్టారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్తో ప్రశ్న చేయలేదు, అల్లా నేను ఎందుకు వదిలిపెట్టాలి, దేనికి వదిలిపెట్టాలి, అవసరమేముంది, ఎలాంటి ప్రశ్నలు కూడా తన ప్రభువుతో వేయలేదు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. అల్లా ఆదేశమైంది, నేను పాటిస్తాను అంతే, అది ఎంత పెద్ద పరీక్ష అయినప్పటికీ కూడా అన్నటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఆ విధంగా తనతో పాటు కొన్ని ఖర్జూరాలు, కొన్ని నీళ్లు, కొన్ని ఆహారపు వస్తువులు అక్కడ తన భార్య కోసం పెట్టారు, తన బిడ్డ కోసం పెట్టారు. పెట్టి వెనుదిరుగుతుంటే తన భార్య హాజరా అలైహిస్సలాం వారు అడిగారు, ఏమండి మమ్మల్ని ఇక్కడ కటిక లోయలో వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఏమిటి అంటే అల్లా మీకు ఏమైనా ఆదేశించాడా మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టమని అని అడగడం జరిగింది. అడగగానే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అవునన్నట్టుగా తలూపారు. తన భార్యను, తన బిడ్డను ఆ కటిక లోయలో వదిలిపెట్టేసి ఆయన వెనుదిరిగి అడుగు వేస్తుంటే, ఒక్కొక్క అడుగు వేస్తుంటే బొట్నేళ్ళావు కన్నీళ్లు తిరుగుతున్నాయి ఆయన యొక్క కళ్ళల్లో. ఎవరండి ఈ పని చేయగలరు? ఎక్కడ జన నివాసం లేనటువంటి ఒక అడవులో తన భార్యను, తన బిడ్డను అలాగే ఒంటరిగా వదిలిపెట్టేటువంటి ఆ సాహసము, ఆ విశ్వాసము, ఆ భక్తి ప్రపత్తులు ఎవరికుంటాయి ఒక్కసారి ఆలోచించండి. ఎంతటి విశ్వాసం ఉంటే, ఎంతటి త్యాగాలు ఉంటే సుబ్హానల్లాహ్. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దుఃఖంతో కూడినటువంటి హృదయ తప్తంతో ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశారు. ఏమో అల్లా ప్రణాళిక ఏముందో, ఎందుకు అక్కడ వదిలిపెట్టమన్నాడో, ఏం జరగనుందో భవిష్యత్తులో అది అల్లాహకు తెలుసు అన్నటువంటి సంకల్పంతో ఆయన బయలుదేరుతుంటారు. అప్పుడు హాజరా అలైహిస్సలాం వారు అన్నారు, అల్లా ఆదేశమే గనక అయితే మేము నిశ్చింతంగా ఇక్కడ ఉంటాము, మాకు అల్లా చాలు, మీరు బయలుదేరండి అని చెప్పి హాజరా అలైహిస్సలాం వారు అన్నారు. ఆమె విశ్వాసం ఎలాంటిదో చూడండి సుబ్హానల్లాహ్. ఈ రోజుల్లో కనుకైతే ఏమంటారు, దిక్కు ముక్కు లేనటువంటి ప్రాంతంలో వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ మాకు దిక్కెవరు, దివాను ఎవరు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి గొడవ చేసేవారు. కానీ హాజరా అలైహిస్సలాం వారు ఎలాంటి భక్తి, ఒక ప్రవక్తకు భార్య అంటే సుబ్హానల్లాహ్ మామూలు విషయమా? ఏ మృగాలు తినేస్తాయో, ఏ విష జంతువులు వచ్చి కాటేస్తాయో, అయినప్పటికీ కూడా తన భర్తకు విధేయత చూపుతూ మీరు వెళ్ళిరండి, అల్లా ఉన్నాడు మాకు చాలు అని చెప్పింది ఆ మహాతల్లి. ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వెళ్ళిపోయారు. కొంత సమయానికి తమ వద్ద ఉన్నటువంటి నీళ్లు, ఆ ఖర్జూరాలు అయిపోయాయి. ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు, ఆకలికి తట్టుకోలేకున్నారు, నీళ్లు కూడా అయిపోయాయి. ఆ పసిబిడ్డ ఏం చేయాలో తెలియడం లేదు, ఆహారం ఆ పసిబిడ్డకు ఆకలి అయిపోయి ఏడుస్తున్నాడు. ఏడ్చి గొంతంతా కూడా ఎండిపోతుంది. అప్పుడు తన బిడ్డకు కాసిన్ని మంచినీళ్ళైనా ఎవరైనా ఇస్తారేమో అన్నటువంటి ఆశతో అక్కడ సఫా మరవా అనే 2 కొండలు ఉన్నాయి. ఆ కొండ మీదకి ఎక్కుతుంది, మళ్ళీ వచ్చి పరుగున ఈ కొండ మీదకి ఎక్కుతుంది. ఎవరైనా విదేశాలకు వెళ్ళేటటువంటి వ్యాపారస్తులు ఎవరైనా తగులుతారేమో, ఎవరైనా కనిపిస్తారేమో, నా బిడ్డకు కాసిన్ని మంచినీళ్ళు ఇప్పిద్దామన్నటువంటి ఒక సంకల్పంతో అటు ఇటు పరిగెడుతుంది. ఆ విధంగా సాఫా మరవా కొండల వైపు 7 సార్లు సై చేసింది ఆమె. 7 సార్లు పరిగెత్తింది. ఆ 7 సార్లు పరిగెత్తిన దాన్నే ఈరోజు మనము ఉమ్రాకు పోయినా, హజ్జుకు పోయినా మనం కూడా 7 సార్లు అక్కడ తిరిగి రావాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం భార్య అయినటువంటి హాజరా అలైహిస్సలాం యొక్క చేసినటువంటి ఆ కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయం వరకు అలాగే పెట్టాడు. అల్హమ్దులిల్లాహ్. ఈ విధంగా 7 సార్లు పరిగెత్తిన తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు కాళ్ళతో తమ భూమిని కొడుతున్నటువంటి చోటని నీటి ఊటలు బయటకు వచ్చేసాయి. దాన్ని జంజం నీళ్లు అన్నారు. జంజం నీటి యొక్క ఊట బయటకు వచ్చింది. హాజరా అలైహిస్సలాం వారు వచ్చి ఆ నీళ్లు తాగి తమ బిడ్డకు కూడా కొన్ని తాపి అక్కడ కట్టేసింది అనమాట, ఆ నీళ్లు ఎటు వెళ్లకుండా. తర్వాత నీళ్లున్న చోట పక్షులు తిరుగుతూ ఉంటాయి. వ్యాపారం వెళ్ళేటువంటి ప్రజలు
అక్కడ ఏదో ఉందని చెప్పేసి వెళ్ళి చూడగానే నీళ్లు ఉన్నాయి. అంత ఎడారి యొక్క ప్రాంతంలో నీళ్లు దొరకడం వాళ్ళకి అదృష్టంలో లభించింది. తర్వాత హాజరా అలైహిస్సలాం వారి యొక్క అనుమతి కోరి వాళ్ళు నీళ్లు తోడుకునేవాళ్ళు. ఈ విధంగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఆమె కొన్ని ఆహారపు సరుకులు ఇచ్చేవారు. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా వారిని కాపాడాడు. తర్వాత అలా ఉండగా మళ్ళీ కొంతకాలానికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒక కల కనిపించింది. ఆ కల ఏమిటి? ఇది మూడో పరీక్ష. ఎలాంటి కల అంటే తన కుమారుణ్ణి గొంతు మీద కత్తి పెట్టి కోస్తున్నట్టు కల వచ్చింది. దైవ ప్రవక్తలకు కళ వచ్చాయంటే అబద్ధపు కళలు కాదు, అల్లాహ్ తరపు నుండి వచ్చే కళలు అయి ఉంటాయి. అనుకున్నాడు, అల్లాహ్ నన్ను పరీక్షించబోతున్నాడు, అల్లాహ్ నన్ను మరొకసారి పరీక్షించబోతున్నాడు. లేక లేక పుట్టినటువంటి నా ప్రియ కుమారుణ్ణి అల్లాహ్ మార్గంలో బలి ఇవ్వవలసిందిగా అల్లాహ్ అడుగుతున్నాడు అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పలస్తీనా నుండి మక్కాకు బయలుదేరారు. మక్కాకు బయలుదేరిన తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని అన్నారు, బాబు నేను అల్లాహ్ మార్గంలో నిన్ను జిబా చేస్తున్నట్టు కల వచ్చింది, ఏం చేయమంటావు? నాన్న, అల్లాహ్ మీకు ఏదైతే ఆదేశించాడో దాన్ని మీరు తూచా తప్పకుండా పాటించండి అని చెప్పారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు. సుబ్హానల్లాహ్, చిన్న కుర్రోడైనప్పటికీ కూడా అల్లాహ్ ఆదేశాల పట్ల ఎలాంటి భక్తి విశ్వాసం చూడండి. ఆ విధంగా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు అనడంతో భార్య కూడా మారు చెప్పలేదు. ఎందుకంటే ఆమె కూడా విశ్వాసం, అమోఘమైనటువంటి విశ్వాసం. సుబ్హానల్లాహ్, తమ కుమారుణ్ణి, తన బిడ్డను ఇస్మాయిల్ని వెంట పెట్టుకొని ఒక కొండ ప్రాంతం వైపునకు ఆయన బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఉంటే శైతాన్ వచ్చాడు మారువేషంలో. ఇబ్రాహీం, లేక లేక పుట్టినటువంటి నీ కుమారుణ్ణి నువ్వు అల్లాహ్ కోసం బలిస్తున్నావే, చూసి చూసి ఎవరైనా కన్న బిడ్డను గొంతు కోస్తారా? ఇది ఎంత తప్పు అని చెప్పి శైతాను చెప్పడానికి వచ్చారు. అంటే అక్కడ అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరింపజేసి కొడుకు మీద ప్రేమను నూరిపోసి అల్లాహ్ యొక్క ఆజ్ఞను ఉల్లంఘించే విధంగా చేసి ఇబ్రాహీమును దారి తప్పించాలన్నది శైతాన్ యొక్క పన్నాగం. కానీ ఉన్నది ఎవరు? ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆయన ముందర శైతాన్ యొక్క ఆటలు సాగుతాయా? సాగవు. నువ్వు శైతాను అని చెప్పేసి ఆయన 3 రాళ్లతో కొట్టారు. దాన్ని జమారాత్ అన్నారు. మనం కూడా ఇప్పుడు వెళితే హజ్జుకు ఉమ్రాకి వెళ్ళామంటే మనము కూడా అక్కడ కూడా జమారాత్ దగ్గర 3 రాళ్ళు రువ్వాలి. అక్కడ ఈ సాంప్రదాయాన్ని ప్రళయం వరకు పెట్టారు అల్లాహ్ సుబ్హానహు తఆలా. తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం దగ్గరికి సైతాన్ వచ్చి మాయమాటలు చెప్పాడు, లొంగలేదు. హాజరా అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళి మాయమాటలు చెప్పారు, లొంగలేదు. శైతాన్ యొక్క పన్నాగం పారలేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక కొండ మీదకి తీసుకెళ్లి తన కుమారుణ్ణి పడుకోబెట్టారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు అంటున్నారు, నాన్న నన్ను వెలికిలా పడుకోబెడితే నా ముఖం చూసి నువ్వు బహుశా ఏమైనా అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘిస్తావేమో, నన్ను బోర్ల పడుకోబెట్టి నా గొంతు కొయ్యనన్నారు ఆయన. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ మాటను జవదాటలేక లేక లేక పుట్టినటువంటి కన్న కుమారుణ్ణి గొంతు కోయడానికి సిద్ధపడ్డారు. కోస్తున్నారు, తెగడం లేదు. అయితే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు అంటున్నారు, నాన్న నా మీద ఉన్నటువంటి ప్రేమతో నువ్వు కత్తి పెట్టి నన్ను కొయ్యడానికి భయపడుతున్నావా? సరిగా నా గొంతు కొయ్యనంటున్నారు ఆయన. అల్లాహు అక్బర్, ఎలాంటి విశ్వాసాలు చూడండి. ఆ మాట చెప్పడంతో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కన్నీళ్లు కారుస్తూ అల్లాహ్తో దుఆ చేస్తున్నారు. అల్లాహ్, వాస్తవానికి ఆయన కోశారు కానీ అది తెగలేదు. మళ్ళీ కోస్తున్నారు, అల్లాహ్ నా తప్పిదం ఏమైనా ఉంటే మన్నించండి అని చెప్పి మళ్ళీ గట్టిగా కోసినప్పుడు కూడా అది తెగడం లేదు. ఇంతలోనే అల్లాహ్ సుబ్హానహు తఆలా పిలిచాడు, ఇబ్రాహీం నీ కొడుకును బలి తీసుకోవాలన్న సంకల్పం నాది కాదు, నిన్ను పరీక్షించాలన్నదే, నీ యొక్క విశ్వాసానికి పరీక్ష పెట్టాలన్నదే నా యొక్క సంకల్పం. కానీ ఈ యొక్క పరీక్షలో నువ్వు నికార్సుగా విజయవంతం సాధించావు. నా కోసం నీకు లేక లేక పుట్టినటువంటి బిడ్డను, కన్న కొడుకుని చంపడానికి కూడా నువ్వు సిద్ధమైపోయావు. ఇబ్రాహీం, నేను నీతో ఇష్టపడిపోయాను, ఇదిగో అని చెప్పేసి స్వర్గం నుండి ఒక పొట్టేలును పంపించాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. తన కొడుకు గొంతు మీద ఎంత కోసినా తెగని కత్తి ఒక్కసారి పొట్టేలు మెడ మీద పడేదలికి కసక్క తెగిపోయింది. ఆ విధానమే కుర్బానీ విధానం. అలా వచ్చినటువంటి విధానమే కుర్బానీ విధానం. దాన్ని ప్రళయం వరకు అల్లాహ్ సుబ్హానహు తఆలా పెట్టేశాడు. అల్హమ్దులిల్లా. ఒక ముస్లిం యొక్క జీవన విధానంలో అడుగడుగున ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సున్నతులు మీకు కనపడతాయి. అడుగు అడుగున మీకు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి విధానాలు కనిపిస్తాయి. అంతటి గొప్ప ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు.
ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్హమ్దులిల్లా ఎంత పెద్ద ఇష్టపడిపోయినటువంటి వస్తువునైనా సరే అల్లాహ్ కోసం ఇట్టే త్యాగం చేసేటటువంటి వాళ్ళు. పరీక్ష. అల్హమ్దులిల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నటువంటి కొడుకుని అల్లాహ్ కోసం బలివ్వడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. ఈరోజు మనలో అలాంటి త్యాగాలు చేసే వాళ్ళు ఉన్నారా చెప్పండి? నేను పోయిన జుమ్మా కూడా అదే చెప్పాను. పొట్టేలు కోసే స్తోమత ఉన్నప్పటికీ, లక్షల డబ్బులు ఇంట్లో ఉన్నప్పటికీ, భార్యకు కూతురికి 10-15 తులాలు బంగారు ఉన్నప్పటికీ కుర్బానీ ఇవ్వడానికి చేతులు ఆడడం లేదు. జోబి నుండి 3,000 తీసి భాగం ఇవ్వడానికి బుద్ధి పట్టట్లేదు. నేను ముస్లింనని చెప్పుకోవడానికి నువ్వు ఎలా అర్హుడివి? ఏం చూసి అల్లా నేను ఇష్టపడతాడు? ఏం చూసి అల్లా నీకు స్వర్గం ఇస్తాడు? ఎలా నువ్వు ముస్లిం కాగలుగుతావు? కన్న కొడుకుని అల్లా కోసం జిబా చేయటానికి సిద్ధమైనటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క విధానంలో ఉంటూ ఈరోజు 3,000 పెట్టి ఒక పెద్ద జంతువులో భాగం తీయలేకున్నాము, ఒక 10-12 పెట్టి పొట్టేలు కొయ్యలేకున్నామనంటే బంగారు అయితే కొనుక్కుంటున్నాము, ఫ్లాట్లు అయితే కొనుక్కుంటున్నాము, భూములు అయితే కొనుక్కుంటున్నాము, ఇంట్లోకి ఏవి కావడితే కొనుక్కుంటున్నాము, కానీ అల్లా కోసం మాత్రం కుర్బానీ ఇవ్వడానికి మనసు రావట్లేదు. ఇలాంటి విశ్వాసాలను అల్లా ఇష్టపడ్డాడు. ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తమ కుమారుడిని ఎప్పుడైతే బలివ్వడానికి సిద్ధపడ్డారో దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా గిఫ్ట్గా ఇస్హాక్ అలైహిస్సలాంని ఇచ్చారు. మళ్ళీ రెండో కుమారుడిని ఇచ్చాడు ఈ పరీక్షలో పాస్ అయినందుకు గాను. అల్హమ్దులిల్లా. దాని తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇద్దరు కలిసి మక్కాలో ఉండి కాబతుల్లా ఏదైతే ఉందో కిబ్లా మక్కాలో ఆ కాబతుల్లా గోడలను నిర్మించారు. అల్హమ్దులిల్లా. ఆ విధంగా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు మక్కాలోనే ఉండిపోయారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పాలస్తీనా భూభాగం వైపునకు వచ్చారు. ఇస్హాక్ అలైహిస్సలాం వారు కూడా పాలస్తీనా భూభాగంలోనే దావా పని చేశారు. అల్హమ్దులిల్లా. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితంలో అణువణువున ఆయన చేసినటువంటి త్యాగాలు ఎలాంటి త్యాగాలు అంటే సోదరులారా, మనము దేన్నైతే ఎక్కువ ఇష్టపడతామో దాన్ని అల్లాహ్ కోసం ఇవ్వాలి. అది నిజమైనటువంటి త్యాగం అంటే. మనం దేన్నైతే మెచ్చుకుంటామో, దేన్నైతే మేలైనదిగా భావిస్తామో, దేన్నైతే ఉత్తమమైనదిగా భావిస్తామో ఆ ఉత్తమమైన దాన్ని, ఆ మేలైన దాన్ని, ఆ ప్రేమించే దాన్ని అల్లాహ్ కోసం నువ్వు ఇవ్వాలి. ఇది త్యాగం అంటే. దీన్నే కుర్బానీ అంటారు. కావున సోదరులారా, చివరి మాట ఏమిటంటే, ఈరోజు శుక్రవారము, రేపటితో జిల్హిజ్జా మాసం ఎంటర్ అయిపోతుంది. బహుశా ఈరోజు నెలవంక కనిపించవచ్చు. జిల్హిజ్జా నెలవంక కనిపించక ముందే తమ శరీరంలో ఉన్నటువంటి గోళ్ళు వెంట్రుకలు తీసుకోవాలి. ఈ గోర్లు వెంట్రుకలు తీసిన తర్వాత మళ్ళీ మనము జిల్హిజ్జా రోజు బక్రీద్ పండగ నమాజ్ చదివిన తర్వాత ఇంటికొచ్చి కుర్బానీ జంతువును బలిచ్చేన తర్వాత మళ్ళీ తీసుకోవాలి. అప్పటి వరకు తీయకూడదు. అప్పటి వరకు శరీరంలో గోర్లు కానీ వెంట్రుకలు కానీ తీయకూడదు. కటింగ్ అవి చేయించుకోకూడదు. కావున ఈరోజే అవన్నీ కూడా పూర్తి చేసుకోండి. కుర్బానీ ఇచ్చేటటువంటి వాళ్ళు, ఇవ్వని కుర్బానీ ఇచ్చే స్తోమత లేని వాళ్ళు కూడా ఈ గోర్లు వెంట్రుకలు కూడా ఈరోజు తొలగించుకొని అవి అలాగే కుర్బానీ ఇచ్చేంత వరకు అలాగే మీరు ఉంచుకోండి. ఈ విధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు చెప్పినటువంటి విధానం ఏంటంటే, ఎవరైతే కుర్బానీ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళు జిల్హిజ్జా నెలవంక చూసినప్పటి నుంచి పండగ రోజు కుర్బానీ చేసిన తర్వాత వరకు అలాగే మీరు వాటిని పెట్టుకోవాలి. కుర్బానీ చేసిన తర్వాత గోర్లు వెంట్రుకలు తొలగించుకోవాలి. కావున సోదరులారా, మీకు చెబుతున్నటువంటి చివరి మాట ఏమిటంటే, కుర్బానీ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి. ప్రతి ఇంట్లో కూడా కుర్బానీ ఇవ్వండి సోదరులారా. ఒకవేళ మీరు పొట్టేలు మేకను కొలే స్తోమత లేకపోతే ఒక పెద్ద జంతువులో భాగం తీసుకోండి. 3,000 3,500 ఏదో పడుతుంది. ఒక కుటుంబానికి సరిపోతుంది. ఏ స్తోమత ఉన్నప్పటికీ ఏ కుర్బానీ గనక ఇవ్వకపోతే మనంత నీచులు, మనంత యొక్క దౌర్భాగ్యులు ఎవరు ఉండరు సోదరులారా. అది ఒక జీవితం కాదు. అలా జీవితం గడిపినటువంటి ఆ జీవితం వ్యర్థము. అలాంటి జీవితము అల్లాహ్ దగ్గర ఎందుకు పనికిరాదు సోదరులారా. ఎందుకంటే మనం బిడ్డల కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాం, భార్య కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాం. అల్లాహ్ కోసం ఖర్చు పెట్టడానికి మనసు ఒప్పకపోతే అది ఓ జీవితమేనా, అది ఓ బ్రతికేనా? ఒకసారి చెప్పండి. కావున సోదరులారా, ప్రతి కుటుంబంలో కుర్బానీ జరగాలి. ప్రతి కుటుంబంలో కూడా కుర్బానీ జరగాలి. ఆ కుర్బానీ ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. ఆ కుర్బానీ ద్వారా మనకు పుణ్యాలు ఉన్నాయి.
ఆ కుర్బానీ ఇచ్చినటువంటి జంతువు వెంట్రుకలతో సహా మీకు పుణ్యం లభిస్తుంది. అల్హమ్దులిల్లా. ఏ జంతువునైతే మీరు కుర్బానీ ఇచ్చారో ఆ జంతువు రేపు కయామత్ రోజున అల్లాహ్ సమక్షంలో మీకు సాక్ష్యంగా ఉంటుంది. ఆ సాక్ష్యమే రేపు మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత పేదవాళ్ళు అయినప్పటికీ ఎప్పటికి కూడా కుర్బానీ మానలేదు. ప్రతి సంవత్సరం ఆయన కుర్బానీ ఇచ్చారు. కావున మనం కూడా ప్రతి సంవత్సరము కుర్బానీ ఇస్తూ దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతును మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కుర్బానీ ఇచ్చేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహకు మరియు ప్రవక్తకు విధేయత చూపేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని కూడా షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనల్ని రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వ లిసైరిల్ ముస్లిమీన ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.